Hey friends, welcome back to my channel. React.js ప్లేలిస్ట్లో React.js సిరీస్లో ఈరోజు మనము నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది హ్యాండ్లింగ్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి చూసినట్టయితే in React, handling events is similar to handling events in vanilla JavaScript, but with some differences in syntax and behavior. మనకి ఈవెంట్ అనేవి ఎక్కడ జావాస్క్రిప్ట్లో అయినా సరే దేంట్లో అయినా సరే మనకి అయ్యే సేమ్ ఈవెంట్స్ హ్యాండిల్ చేసే ఈ యొక్క హ్యాండ్లింగ్ ఏవైతే మనం ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తామో రియాక్ట్లో సేమ్ దాదాపు జావాస్క్రిప్ట్లో ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో అలానే మనము అయ్యే ఈవెంట్స్ని మనం ఇక్కడ కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది, వాడటం జరుగుతుంది. అయితే దీని యొక్క బిహేవియర్ అండ్ సింటెక్స్లో మాత్రము కొన్ని మనకి చేంజెస్ అనేవి ఉంటాయి. మిగతాదంతా సేమ్ మనకి జావాస్క్రిప్ట్లో ఎలా అయితే మనము ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తామో ఇక్కడ కూడా అలానే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూసినట్టయితే హ్యాండ్లింగ్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి ముఖ్యంగా చూసినట్టయితే ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ ఇలాగా మనకి ఈవెంట్స్ అనేవి ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలా తెలుసు మౌస్ ఓవర్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, అలాగే మనకి మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, అలాగే టచ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఈవెంట్స్ మనకి ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో తెలుసు. అయితే ఇవన్నిటిని కూడా మనము ఒక్కొక్క చోట ఇక్కడ రియాక్ట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యొక్క సినారియోని బట్టి మనం ఒక్కొక్క బిహేవియర్ని మనం ఇక్కడ యూజ్ చేసి ఉంటుందన్నమాట. ఫస్ట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఈవెంట్ హ్యాండ్లర్స్. అయితే సమ్ టైమ్స్ యూ నీడ్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ టు యాన్ ఈవెంట్ హ్యాండ్లర్స్. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా ఈవెంట్ రాసేస్తాము బటన్కి మనం దేనికైతే దానికి ఆన్ క్లిక్ అని రాసి దాంట్లో మనం ఫంక్షన్ పాస్ చేస్తాము. డైరెక్ట్గా మనం క్లిక్ చేయగానే ఆ యొక్క ప్రోగ్రాంలో ఆ యొక్క ఫంక్షన్లో మనం ఏమైతే రాసామో అదే ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆ యొక్క లాజిక్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఫంక్షనే కాకుండా ఒక ఈవెంటే కాకుండా ఈవెంట్ లోపల మనం కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేస్తాం. ఎందుకంటే మనం ఫంక్షన్ రాసినప్పుడు ఫంక్షన్కి మనము పారామీటర్స్ పాస్ చేస్తాం. పారామీటర్స్ని మనము రాయడం జరుగుతుంది, ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. పారామీటర్స్ అంటే ఏంటి? ప్లేస్ హోల్డర్స్ అనమాట. వాటిని మనము ఈవెంట్స్ని కాల్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఇలాగ కూడా మనము ఈవెంట్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఈవెంట్స్ విత్ స్టేట్ అంటే మన రియాక్ట్లో స్టేట్ ఉంటుంది కాబట్టి ఈ స్టేట్ని కూడా మనము ఈ స్టేట్తో కూడా ఈవెంట్స్ని మనము హ్యాండిల్ చేస్తూ ఉంటాము. మనం స్టేట్ ఇచ్చాము, ఇక్కడ విజిబుల్ సెట్ విజిబుల్ అని చెప్పేసి ఇచ్చాము. మనము ఎప్పుడు వాడతామా అంటే ఇలాంటి యొక్క స్టేట్స్ని ఈవెంట్స్ ఎలా వాడతామంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బులియన్ వాల్యూ ఉన్నప్పుడు మనకి బులియన్ అంటే అవును కాదా అని చెప్పేసి మనకి అవుట్పుట్ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క స్టేట్స్ని మనము ఈవెంట్ హ్యాండిల్తో కలిపి మనం వాడటం జరుగుతుంది అనమాట. ఇదొకటి టైపు ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ ఫామ్ ఈవెంట్స్ మనకు తెలుసు. మనం ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిటికీ మనం డేటాని ఇన్పుట్ చేసి మనము సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి డేటా అనేది మనకి సెండ్ చేయడం జరుగుతుంది సర్వర్కి. ఇలాంటి ఈ ఫామ్ ఈవెంట్స్ కూడా మనము ఈ యొక్క రియాక్ట్లో మనం వాడటం జరుగుతుంది ఈ యొక్క ఈవెంట్స్ లోపల. అయితే మనకి ఏదైతే స్టేట్ రియాక్ట్ కంట్రోల్ చేస్తుందో ఆ ఫామ్స్ వాటిని ఏమంటారంటే కంట్రోల్డ్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. రియాక్ట్ స్టేట్ ద్వారా మనము ఇన్పుట్స్ని లేదా ఫామ్స్ని మనము కంట్రోల్ చేస్తే దాన్ని కంట్రోల్డ్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఆ యొక్క కంట్రోల్డ్ కంపోనెంట్లో మనము ఫామ్ ఈవెంట్స్ని వాడుతుంటాము. నెక్స్ట్ ప్రివెంటింగ్ డిఫాల్ట్ బిహేవియర్. మనకి ఫామ్స్కి సబ్మిట్ చేసినప్పుడు ఫామ్స్కి సబ్మిట్లో మనకి డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అది సబ్మిట్ చేయగానే అక్కడ మనకి పేజ్ అనేది సబ్మిట్ చేయబడుతుంది, ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయబడుతుంది, మనకి పేజ్ రిఫ్రెష్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఆపాలి అనుకున్నప్పుడు మనము ప్రివెంటింగ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనము ఈ యొక్క ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. వీటి ద్వారా మనము చేస్తుంటాం. ఇది ఒక రకమైన ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయటము. ఇది దీనికే కాదు, మనకి యాంకర్ ట్యాగ్స్, లింక్స్ వాటికి కూడా మనము ప్రివెంటింగ్ డిఫాల్ట్ బిహేవియర్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట ఈ యొక్క ఈవెంట్స్ ద్వారా. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఈవెంట్స్. మనము ఒకటి కంటే ఎక్కువ ఈవెంట్స్ని
మనం హ్యాండిల్ చేయాలి. ఒకే ఫంక్షన్‌లో అంటే ఒకే బటన్ మీద మనకి ఒకటి కంటే ఎక్కువ ఈవెంట్స్‌ని కూడా మనము హ్యాండిల్ చేయొచ్చనమాట. వాటిని మల్టిపుల్ ఈవెంట్స్ లాగా మనము చెప్పుకోవచ్చు. ఇలాగా రియాక్ట్ జేఎస్‌లో ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం. సేమ్ మనం జావాస్క్రిప్ట్‌లో ఎలాగైతే చేస్తామో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి సింటాక్స్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కొంచెం బిహేవియర్ డిఫరెంట్ ఉండొచ్చు. మనం వాడే విధానం అనేది డిఫరెంట్ ఉండొచ్చు. కానీ జావాస్క్రిప్ట్ అయినా, అది రియాక్ట్ అయినా, అది యాంగులర్ అయినా, అది ఏదైనా సరే మనకి ఒకటే రకంగా మనం పనిచేస్తూ ఉంటాయి ఈవెంట్స్. ఇది ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.